టైం టు టైం ఇప్పుడు ఈ ఫీల్డ్లో తెలిసిందే, అవును. ఎప్పుడు ఈ మంత్ మీకు ఒక యూట్యూబ్ నుంచి ఒక 60,000 వస్తే నెక్స్ట్ మంత్ ఒక 2 lakhs రావచ్చు, ఒక్కొక్క మంత్ రాకపోవచ్చు, మీకు బాగుంటే వస్తే బాగోపోతే ఉండదు. అండ్ మీకు ఐటీలో వచ్చేసరికి చాలా ఆప్షన్స్ ఉంటాయి, కన్సిస్టెంట్ శాలరీ వస్తుంది, ప్లస్ అదర్గా హెల్త్ ఏమన్నా కూడా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఆ జాబ్ వదిలేసుకుని కంప్లీట్గా దీంట్లో దిగిపోవడానికి రీజన్ ఏంటంటే మేనేజ్ చేసుకోవచ్చు కదా ఇటు యూట్యూబ్ ఇటు ఐటీ జాబ్. అంటే ఒకటి ఎలా ఉండిందంటే మీరు అన్నది కరెక్ట్, యూట్యూబ్ కన్సిస్టెంట్గా రాదు, కానీ ఇప్పుడు మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్ విల్ గివ్ యూ కన్సిస్టెన్సీ. అంటే ఏమంటారు, మీరు కన్సిస్టెంట్గా మీరు కాంటెంట్ క్రియేట్ చేసుకుని వేసుకోగలిగితే యూట్యూబ్ విల్ గివ్ యూ దట్ మంత్లీ థింగ్. దట్స్ వాట్ నాకు అర్థమైంది. అది నాకు చాలా డౌన్ఫాల్ ఉండింది లాస్ట్. అది అది ఎలా అంటే ఒక పాయింట్లో ఐ హ్యాడ్ కాంటెంట్, ఐ హ్యాడ్ ఎనర్జీ, ఐ హ్యాడ్ కన్సిస్టెన్సీ, ఎవ్రీథింగ్. ఒక టైం వచ్చేటప్పటికి ఏమైందంటే ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది, లాక్డౌన్ అయిపోయింది, ఆఫీస్కి పిలిచారు, మూవీస్ షూట్స్. ఒక్కసారి నేను 2 movies ప్యారలల్గా షూట్ చేశాను, ఒక వెబ్ సిరీస్ షూట్ చేశాను. సో ఆ ప్రాసెస్లో ఏమైందంటే కాంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం. సో ఒక లాంగ్ ఫార్మాట్కే మనకు డబ్బులు వస్తాయి, షార్ట్కి రాదు. సో ఆ లాంగ్ ఫార్మాట్ చేయలేకపోయినా షార్ట్స్ చేసామండి. సో అక్కడ కొంచెం మళ్ళీ ఛానల్ కొంచెం డౌన్ అయింది. దెన్ మళ్ళీ ఏం చేశాను, నేను వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాను మా ఛానల్కి. ఒక వేరే యూట్యూబ్ ఛానల్ తోటి టైఅప్ అయ్యి పా ఒరిజినల్స్ అని వాళ్ళతోటి వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాను. వెబ్ సిరీస్కి ఐ గాట్ మిక్స్డ్ రెస్పాన్స్. అంటే మరీ నెగిటివ్ అని కాదు, మాకు వచ్చే యావరేజ్ వ్యూసే వచ్చాయి. ఇట్ డిన్ టర్న్ అవుట్, ఐ ఓన్లీ ప్రొడ్యూస్డ్ అనమాట. దానికి కొంచెం బ్రాండింగ్ వచ్చినా కూడా ఇట్ డిన్ గివ్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్. సరే అని మళ్ళీ ఏం చేశాను, ఈసారి ప్రాపర్గా కూర్చొని ఒక స్క్రిప్ట్ పట్టుకుని దాని మీద చేద్దాము, ఇది సక్సెస్ అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ ది అదర్ దిస్ థింగ్, లేదా ట్రెండ్కి తగ్గట్టుగా వి విల్ గో విత్ స్కెచ్ వీడియోస్ అని డిసైడ్ అయ్యామన్నమాట. సో ఇది పక్కన పెడితే కన్సిస్టెంట్గా మనీ వస్తాయా అంటే శాలరీకి ఈక్వల్ చేసి మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటే డబ్బులు వస్తాయి బేసికల్గా. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ హియర్. ఐ మీన్ నాట్ బై ప్రమోటింగ్ ఎవ్రీథింగ్ అనుకోండి, బట్ మీరు ప్రాపర్గా చూస్ చేసుకుంటే దెర్ ఆర్ బ్రాండ్స్ హూ కమ్ టు యూ రెగ్యులర్లీ టు ప్రమోట్ దేర్ థింగ్స్. అండ్ యూట్యూబ్ నుంచి ఏమంటారు ఉడత సాయంగా అది వస్తుంటుంది అనమాట. సో మొత్తం ఇప్పుడు బ్రాండ్స్ మీద, ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ మీదే కొంచెం రెగ్యులర్ ఇన్కమ్ పుల్ చేస్తున్నాను. మూవీస్ చేస్తుంటాను అప్పుడప్పుడు. సో అవి ఈవెన్ అది కూడా కష్టమే. అంటే మేము ఎట్లా చేస్తామంటే లైక్ ఐ క్రియేటెడ్ అ యూనిక్ ఐడెంటిటీ ఫర్ అవర్ ప్రమోషన్స్ అనమాట. మేము మా కాన్సెప్ట్స్ ఎలా రాస్తామో, సో ప్రమోషన్స్కి కూడా ఐ క్రియేట్ ఎ స్టోరీ, ఐ క్రియేట్ అ ప్రాపర్ యాడ్ థింగ్. ఇప్పుడు మన టీవీస్లో చూసినట్టుగా ప్రాపర్గా స్క్రిప్ట్ రాసి బ్రాండ్కి ఓకే అన్నాకే మేము ప్రమోట్ చేస్తుంటాం అనమాట. చాలా తక్కువ వాటికి అప్పట్లో నేను డైరెక్ట్ ప్రమోషన్ చేసామండి, లైక్ కెమెరా చూసి అలా చెప్పేవాడినాను. సో అదే చాలా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్స్ చూస్తే హీరో వస్తాడు, హీరోయిన్ ఉంటుంది, ఏదో మధ్యలో డ్యాన్స్ వీడియోలు ఇవి చేసి వెళ్ళిపోతారు. వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు, వీళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు, మూవీ ప్రమోషన్స్ కానీ డబ్బులు చూస్తే రావు. చాలా తక్కువ మంది మీలాగా ఒక కాన్సెప్ట్ తీసుకుని దానికి కూడా ఒక స్ట్రగుల్, ఒక ఇది ఏముంది, మీకు ఇవ్వాల్సింది మీకు ఇచ్చేసి మీరు చేయాల్సిన జస్ట్ ఒక వీడియో చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఎందుకు అంత కేర్ తీసుకున్నారు ప్రతి ఎవ్రీ అంటే టు బీ ఫ్రాంక్ నేను జెన్జీ కాదనుకోవచ్చు. ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకుందాం, ఎవ్రీ వన్ ఈజ్ లైక్ మ్యాక్సిమం 22 to 28 లేదా 26 లేదా మ్యాక్స్ 29 మధ్యలో ఉన్నవాళ్ళు. సో వాళ్ళ థింకింగ్కి నా థింకింగ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. ఐ హ్యావ్ టు క్రియేట్ మై ఓన్ పాత్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు 1 million followers లేకపోయినా కూడా ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ఆఫ్ దెమ్ రికగ్నైజ్ మీ. ఎక్కడికి వెళ్ళినా అందరు గుర్తుపడతారు. ఎర్లియర్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే గుర్తుపట్టేవాళ్ళు. నౌ మెనీ అ టైమ్స్ నేను క్యాబ్ కానీ ఆటో వాళ్ళు కానీ చాలామంది యూట్యూబ్లో మీరు చూసామన్నా చాలా బాగుంటాయి, మీరు చేసిన పలానా ఫుడ్ బ్లాగ్ బాగుంది అని చెప్పేసి గుర్తుపడుతుంటారు. దిస్ ఇస్ ఆల్ హ్యాస్ కమ్ బై ఆర్ యూనిక్నెస్సే కదా. అది ప్రమోషన్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, అండ్ ఆర్ ఎల్స్ కాన్సెప్ట్ వీడియోనే అవ్వచ్చు. నేను రాసుకోవడం బట్టే, ఆ క్రియేటివిటీ బట్టే బయటకు వస్తుంది. కాబట్టి మేము ఆ వేని వదలద్దు అనుకోవట్లేదు అనమాట. ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ ఆర్ వెరీ టఫ్ యాక్చువల్లీ. మీకు తెలియదు కాదు, నాకు ఐ హ్యావ్ లైక్ మిక్స్డ్ ఫీలింగ్స్ ఆన్ మూవీ ప్రమోషన్స్ అనమాట. అంటే వాళ్ళ గోల వాళ్ళకు ఉంటుంది, అది మేనేజ్ చేస్తూ మనం వెళ్ళి ప్రమోట్ చేయాలంటే కొంచెం కష్టమే. అది చూశాను నేను రీసెంట్గా. అమ్మో నాకు
ఐ హ్యావ్ డిఫరెంట్ దానివల్ల సాఫ్ట్వేర్ జాబ్ బెస్ట్ అనిపించింది. అలా అని కాదు, అంటే ఐ డోంట్ సే రాంగ్ అని, కానీ వాళ్ళకుండే హడావిడి వాళ్ళకు ఉంటుంది, మనకి టైం తక్కువ ఉంటుంది. మీరు అన్నట్టుగా ఇద్దరు నుంచున్నారు, హీరో డాన్స్ చేస్తారు, అయిపోయింది అన్నట్టుగా, అంతకుమించి స్కోప్ కూడా ఉండదు అక్కడ పాపం. సో టైం ఉండదు, వీళ్ళు అనుకున్న కాన్సెప్ట్ ఎగ్జిక్యూట్ చేయలేరు. సో అదేంటంటే చెయ్యాలి కాబట్టి ఒక టిక్ ఆఫ్ యాక్టివిటీ అంతే, పబ్లిక్లో తెలుస్తుంది అది. టైం ఉండి ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ విల్ బి అ రియలీ గుడ్ థింగ్. మేము ప్రేమలు మూవీ ప్రమోట్ చేశాను నేను, మమితా బైజు వాళ్ళందరూ వచ్చారు. సో దే గేవ్ అ గుడ్ టైమ్ ఫర్ అస్. వాల్స్ అండ్ ట్రెండ్స్ వాళ్ళు మాకు మంచి టైం ఇచ్చారు. ఐ రోట్ ద స్క్రిప్ట్, వీ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ఇట్. మాకు అది యూట్యూబ్లోనూ మంచి ఇది వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి రీచ్ వచ్చింది. ఎనీథింగ్ కాన్సెప్ట్ బాగుంటే కాన్సెప్ట్ నా థింగ్ ఏంటంటే వాట్ ఎవర్ వీడియో వీఆర్ డూయింగ్ ఇట్ షుడ్ బి లైక్ ఏదో చేస్తున్నాం అన్నట్టుగా కాకుండా ఇట్ షుడ్ బి అ పర్పస్ఫుల్గా అన్నట్టుగా ఉండాలన్నది నా థాట్. అంటే కొన్నిసార్లు మన చేతిలో కూడా ఉండదు, చెయ్యాలి మ్యాండేటరీగా, ఇంకా అక్కడ చేస్తాం అంతే. సో ఒక ఐటీ ఎంప్లాయీగా వాట్ ఈస్ యువర్ పే? లాస్ట్ పే యూ 1 lakh ప్లస్ వచ్చేది నాకు. 1,10,000 1,20,000 అట్లా వచ్చేది. మరి ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఇప్పుడు డిపెండ్స్, అంటే 1 to 1.5 మధ్యలో వస్తుంది. కానీ వచ్చినా యాక్చువల్లీ మీకు ఒక టీం ఉందని చెప్పి. అవునండి. సో అందరు ఎలా షేర్ చేసుకుంటారు, ఎలా సో పంచుకుంటారు? ఇది ఎట్లా అంటే ఓ మంత్కి వచ్చే బట్టి నేను వాళ్ళకి ఇస్తుంటాను, లైక్ త్రూ ప్రమోషన్స్ కానీ యూట్యూబ్ కానీ ఐ విల్ గివ్ మై లిటిల్ షేర్ టు దెమ్. సో ఎర్లియర్ ఇట్ యూస్ టు బి గుడ్, ఇప్పుడు వీఆర్ లైక్ ట్రయింగ్ టు ఆర్గనైజ్ ఇట్ ప్రాపర్లీ అనమాట. అది ఆర్గనైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో కొన్ని మంత్స్ ఇవ్వలేను, కొన్ని మంత్స్ ఇస్తున్నాను. దే ఆర్ ఆల్సో వెరీ సపోర్టివ్. అదే చెప్తున్నా, ఇది ఎవ్రీడే ప్రాసెస్, ప్రతిరోజు క్రియేట్ చేస్తూ ఉండాలి. దిస్ హ్యాస్ టు బి ఆర్గనైజ్డ్. యాక్చువల్లీ మీకంటూ ఒక టీం ఉండాలి. ఒక పొజిషన్ వచ్చిన తర్వాత, అంటే ఒక స్టేట్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ బికమ్స్ సాచురేటెడ్. మీ ఐడియాస్ సాచురేట్ అయిపోతాయి, మీ ఫాలోయింగ్ సాచురేషన్ అయిపోతుంది, మీ వ్యూస్ సాచురేట్ అయిపోతాయి. సో అప్పుడు యూ హ్యావ్ టు చేంజ్ ది పాత్. దానికి మీకు ఒక 4-5 ఐడియాస్ ఉండాలి, ఒక టీమ్ ఉండాలి, అవన్నీ ఉండాలి. నేను మధ్యలో అట్లా ట్రై చేశాను, బట్ డింట్ వర్క్అవుట్. బట్ అగైన్ వీ విల్ బౌన్స్ బ్యాక్. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ ఫీల్డ్లో ట్రై చేస్తున్నారు, యూట్యూబ్ ఆర్ ఇన్స్టా? నేను అంటే ఇది అవ్వాలని ఇందులోకి రాలేదు బేసిక్గా. మై గోల్ ఈస్ టు బికమ్ అ ఆర్టిస్ట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. మెయిన్ ఆ గోల్ తోటి నేను 2018లో ఐ స్టార్టెడ్ మై యూట్యూబ్ కెరియర్ విత్ చాయ్ బిస్కెట్. దెన్ ఫ్రమ్ చాయ్ బిస్కెట్ ఐ హ్యావ్ డన్ ఎన్ నెంబర్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్. చాయ్ బిస్కెట్లో చేశాను, సిఏపిడిటి, సౌత్ ఇండియన్ లాజిక్ అండ్ దెన్ ఇన్ఫినిటమ్, తమాడా, అన్ని లీడింగ్ యూట్యూబ్ ఛానల్ వెబ్ సిరీస్లో నేను వర్క్ చేశాను. ఆ రీచ్ వల్ల నాకు మూవీస్కి కాల్స్ వచ్చాయి, వెబ్ సిరీస్కి వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి అన్నమాట. నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, నా థాట్స్ పెట్టుకోవడానికి ఓపెన్గా ఒక స్పేస్ ఉండాలన్నది నా ఇన్స్టాగ్రామ్లో నేను వర్క్ చేసుకునేవాడిని. ఇన్స్టాగ్రామ్లో ఎప్పటి నుంచో చేస్తున్నాం, టిక్టాక్, డబ్ స్మాష్ ఇవన్నీ. కానీ తర్వాత ఐ డెంట్ లీవ్ దట్ అనమాట. ఏదో చిన్న రాసుకునేవాడిని, వారానికి ఒకటి, 2 వారాలకు ఒకటి అలా చేసేవాడిని. లాక్డౌన్ అప్పుడు రెగ్యులర్గా ట్రై చేసాం, హిట్ అవ్వలేదు. వన్ మూవీ విచ్ చేంజ్డ్ మై కంప్లీట్ ఐడెంటిటీ ఈజ్ లైక్ డీజే టిల్లు. డైలాగ్స్ అసలు హిలేరియస్గా ఇన్స్పైర్ చేశానండి. అంటే ఒక రేంజ్లో నేను దానికి ఎడిక్ట్ అయిపోయానని చెప్పాలి, డైలాగ్స్ విని. సో అక్కడి నుంచి పుట్టుకొచ్చిన థాట్స్ అనమాట ఇవి. ఓహో ఓకే, ఇది కంపెనీకి ఇలా బాగుంటుంది, ఆఫీస్కి రిలేట్ చేస్తే బాగుంటుంది. ఫస్ట్ వీడియో చేసినప్పుడు నేను భయపడ్డాను, నా మేనేజర్ చూస్తే ఏంటి అని. సో తర్వాత బాగుంది, చాలా రిలేటబుల్గా ఉంది అన్నప్పుడు దెన్ ఐ స్టార్టెడ్, ఓకే దిస్ ఈజ్ ద రైట్ క్రౌడ్ టు క్యాచ్. సో మనం ఎలా రిలేటబుల్గా చేయగలం? ఇప్పుడు యంగ్స్టర్స్ చేస్తున్నారు, యంగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేయగలడు? లవ్ రిలేటెడ్గా చేయగలడు. ఐఎమ్ అన్ ఎంప్లాయీ, ఐఎమ్ 30+, హూ కెన్ రిలేట్? ది ఎంప్లాయీ కెన్ రిలేట్. సో అట్లా పట్టుకుని దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. అది డెవలప్ చేసుకున్నాను. సైడ్గా యూస్ టు వర్క్ ఆన్ మై వెబ్ సిరీస్ అండ్ ఆల్, మూవీస్, షూట్స్ ఇవన్నీ చేసుకున్నాను.